A wise advice without power ignored. A foolish advice with power becomes valued. I am not yet become an officer. Based on my past experiences, I am giving a valuable advice. So please pay attention towards my words. హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే, మీరందరూ ఒక చిన్న ట్రాప్కి గురవుతున్నారు. ఆ ట్రాప్ గురించి మాట్లాడతాను. బికాస్ మీకు తెలియనివి చాలా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అసలు ఈ వీడియో మొత్తం కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళ గురించి కాదు, ఇప్పుడే ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నా కానీ, ప్రిపరేషన్ చేసి 4-5 months అవుతున్నా కానీ, మీ మోటివ్ ఏంటి, అసలు ఈ ప్రిపరేషన్ చేయడానికి గల కారణం ఏంటి, డబ్బులా లేదంటే ఏంటి, పవరా, ప్రెస్టేజా ఏంటి అనే దాని గురించి ఒకసారి క్లియర్గా మాట్లాడతాను. అంటే మీరు అనుకుంటున్నట్టు ఇక్కడ చాలా ఉంది, మీరు అనవసరంగా ట్రాప్ అవుతున్నారు. ఆ ట్రాప్ అవటం వల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుంది తప్ప మీకు మీ సొంతకు మీకు అంటే మీ అంతకు మీకు బెనిఫిట్ అవటం చాలా తక్కువ. అది నేను మాట్లాడుతుంది. సో ఇప్పుడు విషయానికి వస్తే, మీరు ఒక విషయం చూసే ఉంటారు. ఆ విషయం ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కారులో రావటం, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ మంచి రోల్ మోడల్ లాగా, అంటే అసలు బాగా కష్టపడి పిండి రుబ్బి బాత్రూమ్ కడిగి ఇది అయ్యేని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారని చూపిస్తారు. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? అసలు మీకు రియాలిటీ తెలియాలి. ఈ రియాలిటీ తెలియటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మేబీ ఇట్ విల్ క్రియేట్ ఏ డిమోటివేషన్, బట్ ఇట్ ఈస్ ద ట్రూత్. ఇట్ ఈస్ ద నేక్డ్ ట్రూత్. నేను నిజం చెప్తున్నాను. ఈ నిజం మీరు తెలుసుకున్నంత వరకు మీకు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ ప్రిపరేషన్లో ఉన్నంత వరకు మీరు నిజాన్ని దాస్తే మీకు వచ్చే కష్టం అంతా ఇంత కాదు. ఈ ప్రిపరేషన్లో మీరు చేయలేరు. ఈ నిజం మీరు తెలుసుకోపోతే, మీరు నటిస్తున్నట్లే. ఈ విషయం తెలుసుకోపోతే అంత వాస్తవాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మాట డిస్కస్ చేస్తాను. ఇప్పుడు రిక్షా పుల్లర్ సన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని మీరు వినే ఉంటారు. అంటే మీకు వచ్చే మోటివేషన్ ఏంటంటే, ఆ మోటివేషన్ చూడంలోనే వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారు, నేను ప్రిపేర్ అవటానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే, రిక్షా సన్ పుల్లరు మనకేమైంది? ఒక పిండి రుబ్బుకొని బాత్రూమ్ కడిగేవాడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే మనం ఎందుకు కాలేము అనేది మీ ఆలోచన. ఎస్, రైట్, దిస్ ఈజ్ ద రైట్ కైండ్ ఆఫ్ మోటివేషన్. బట్ దీని వెనకాల ఉన్న మోటివ్ ఏంటంటే, దీని వెనకాల ఉన్న అసలు రియాలిటీ ఏంటంటే, 99 మంది కూడా ఫెయిల్ అయి ఉన్నారు. 100 మంది రిక్షా సన్ పుల్లర్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే 99 మంది స్టోరీస్ మీకు తెలియవు. 99 మంది స్టోరీస్ ఎక్కడ ఆగిపోయినా కూడా తెలియదు. వాళ్ళ జీవితం ఎలా ఉందో కూడా తెలియదు. కానీ ఒక్కటి పట్టుకొని మీరు చూస్తారు. లిజన్, అంటే హిస్టరీ మొత్తం కూడా గెలిచిన వాళ్ళే రాశారు, మిగతా వాళ్ళు అంటే కింద ఉన్న వాళ్ళు పూర్స్ రాయలేదు అంటారు కదా. ఎగ్జాక్ట్గా సేమ్. అర్థమైందా? సో మీరంతా ఇప్పుడు విన్నది చూస్తుంది ఇదంతా కూడా ఆఫ్ స్టోరీసే. రిక్షా సన్ అనేది ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారంటే మిగతా 99 మంది సంగతి ఏంటో ఒకసారి ఆలోచించండి. రెండోది, ఇంకొకటి పిండిబడి అది ఇది అన్నారు కదా, అది దాని సంగతి. సో ఇప్పుడు అంటే ఇంతమంది 99 స్టోరీస్ మీకు తెలియదు, ఓన్లీ ఒక్క స్టోరీయే తెలుసు. సో ఇంకొకసారి రియాలిటీ మాట్లాడుకుంటాను. ఒకసారి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి దెన్ వీ విల్ కన్క్లూడ్ వన్ థింగ్. ఓకేనా? సో ఫస్ట్ మనం అప్లికేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. అప్లికేషన్ ఆల్మోస్ట్ 11 lakh పీపుల్ పెడతారు, ఆల్మోస్ట్ 10 lakh. దాంట్లో ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు 5 lakhs ఉంటారు. 4 to 5 lakhs ఆర్ 6 lakhs కూడా ఉండొచ్చు. ఓకేనా? అంటే 4 lakhs మంది ఎగ్జామ్కి రారు. సో ఈ 6 lakhs లేదా 5 lakhs 4 lakhs, ఎగ్జాంపుల్గా నేను యావరేజ్ 5 lakhs అనుకున్నా. 5 lakhs మంది ప్రిలిమ్స్ దాని అంటారు అపీర్ అవుతే, దాంట్లో మెయిన్స్కి దాని క్లియర్ చేసేది ఎగ్జాక్ట్గా 14,000 ప్లస్ ఉంటారు. అంటే 14,000 to 15,000 మధ్య ఉంటారు, ఎక్కువ ఉండరు. సో ఇప్పుడు చూసుకోండి ఎంత ఫిల్టర్ అవుట్ అయ్యారు. ఓకేనా? మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోయారు. ఇప్పుడు మెయిన్స్లో ఆల్మోస్ట్ 14,500 లేదా 14 to 15,000 మంది రాస్తే ఆల్మోస్ట్ 3,000 మంది ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇక్కడ ఈ 3,000లో మళ్ళీ 1,000 మంది ఫైనలిస్ట్లో ఉంటారు. ఇక్కడ చూడండి, ద వే ఆఫ్ ఫిల్టరింగ్ యూపీఎస్సీ ఈజ్, అసలు మీకు మతిపోద్ది. మీకు చాలామందికి రియాలిటీ తెలియదు.
అనవసరంగా యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వచ్చి 4 రోజులు ఏదో చేద్దామని చెప్పేసి 4 రోజులు 10,000 పెట్టి బుక్కులు కొనుక్కొని 3 రోజులు చదివేసి, లేదంటే ఒక 2-3 నెలలు చదివేసి, లేదంటే ఒక సంవత్సరం చదివేసి యూపీఎస్సీలో క్రాక్ చేయాలి అని వస్తారు. అసలు ఇంపాసిబుల్. 1 ఇయర్లో చదివి నేను ఇంపాసిబుల్ అంటున్నాను. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఇంపాసిబుల్. ఒక్క సంవత్సరంలో నువ్వెంత కష్టపడ్డా కనీసం సిలబస్ కూడా అవ్వదు. అర్థమైందా? ఎస్పెషల్లీ మన లాంటి పీపుల్కి, స్టూడెంట్స్కి మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్. కానీ మీలో చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసి ఆడు ఐఏఎస్ అయ్యారు, వీళ్ళు ఐఏఎస్ అయ్యారు, వాళ్ళు ఐపీఎస్ అయ్యారు, వాళ్ళు ఇది చేశారు అది చేశారని. బట్ మీకు నేకుడ్ ట్రూత్ అనేది చాలా జీర్ణించుకోవడం చాలా కష్టం. ఈ ప్రిపరేషన్లో ఎలా అంటే ఇందాక చెప్పాను కదా, కరెక్ట్గా 1000 కూడా ఉండవు. 800 పోస్టులకి ఎంతమంది ఫిల్టర్ అవుట్ అయ్యారో చూడండి. నువ్వెంత టాపర్ అయినా, నువ్వెంత ఇంటెలిజెంట్ అయినా అక్కడ ఉన్నది 800 పోస్టులే, అంటే 800 పోస్టులు. మేబీ నువ్వెంత ప్రిపేర్ అయినా ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో సీరియస్ 50,000 మంది ఉంటారు. 50,000 కష్టపడి, అసలు ఈ 5 లక్షల్లో కూడా కష్టపడి ఎంత కష్టపడతారంటే ఇంత కష్టపడరు. 5 లక్షల్లో కూడా ఒక 50,000 మంది ఉంటారు సీరియస్గా. ఎట్లా కాదన్నా ఒక 10,000 ఉంటారు. కానీ అంత ఇంటెలిజెంట్, ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నా కానీ అక్కడ సెలెక్ట్ అయ్యేది 800 పీపుల్దే. మీరు ఇది రియలైజ్ అవ్వకుండా ఎంత కష్టపడినా ఎంత చేసినా కానీ వేస్ట్ అనమాట. సో మీరు రిస్క్ అయితే ఉంది. ప్రిపరేషన్ అనేది నువ్వు వచ్చేసి ఏదో చేసేద్దాము పొడిచేద్దాము కాదు, ఓకేనా? సో రియాలిటీ తెలుసుకోండి. రియాలిటీ తెలుసుకోకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్లో దిగితే ఒకసారి మళ్ళీ మీ లైఫ్ అంతా ఆగిపోతూనే ఉంటుంది. అంటే మీరు ఏంటంటే జనరల్గా ఆ యూట్యూబ్లో కొన్ని ఫేసెస్ ఉంటాయి, రికగ్నైజ్డ్ ఫేసెస్. వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్, బ్రాండింగ్, ఓకే, అంటే ఆల్మోస్ట్ బిజినెస్ కంటే దారుణం అయిపోయింది వీళ్ళది. అర్థమైందా? మీరు అనవసరంగా ఈ కోచింగ్ వాళ్ళ ఫేసులు చూసి వాళ్ళు ఏది పడితే అది చెప్తే వినేసి అక్కడ జాయిన్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయిపోయి వరస్ట్ మీరు చేసే మిస్టేక్ ఇది. టైం వేస్ట్ చేసుకోకండి. నేను చెప్తున్నాను, ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉండాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 3 సంవత్సరాలు నీకు కనీ విరని ఎరగని కష్టం చూడాలి నువ్వు. అంటే అంత కష్టం చూస్తే కానీ నీకు ప్రతిఫలం రాదు. అలాంటిది నువ్వేదో ఈ కారులో వచ్చేసి, లేదంటే ఫ్లైట్లో దిగేసి, లేదంటే ఓషన్లో పరిగెత్తేసి ఏయో వీడియోలు చూస్తారు, ఐఏఎస్ ఆఫీసర్ని ఫాలో అవుతుంటారు, ఓకేనా? ఇవన్నీ చూసి నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసావనుకో, ఒక మోటివ్ లేకుండా అసలు సస్టైన్ అవ్వటం లాంగ్ టర్మ్లో ఇంపాసిబుల్, చాలా కష్టం. నేను ఎందుకు ఈ అవేర్నెస్ వీడియో చేస్తున్నానంటే వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్ ఇన్ 2020s, I saw every topper and did everything whatever the topper says. అసలు వాళ్ళు ఏం చెప్తే అది చేసి పడేసేవాడిని. నెమ్మదిగా నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడు ఒక టాపర్ ఉంటారు, ఓకేనా? ఒక టాపర్ ఏం చెప్తారంటే నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటాను, ఇక్కడ కోచింగ్ తీసుకున్నారంటారు. మనం నిజమే అనుకొని అదే కోచింగ్ దగ్గరికి వెళ్ళి దాని ఇష్యూస్ తీసుకుంటాము. అదే టాపర్ మళ్ళీ వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళి నేను ఇక్కడ తీసుకున్నా అంటారు. అసలు ఒక లెక్కపత్రం ఉండదు. ఇవన్నీ మనకి అవేర్నెస్ లేకుండా డబ్బులు వేస్ట్ చేసుకుంటాము, టైం వేస్ట్ చేసుకుంటాము, మెంటల్ హెల్త్ పాడవుద్ది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ అంటే మీకు అవేర్నెస్ లేకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్లో అడుగు పెట్టొద్దు. ద రిస్క్ ఈజ్ సో టూ మచ్. మీకు అర్థం కాకపోతే ఎవరు ఏం చేయలేరు. వెళ్ళి ఒక్కసారి రియాలిటీ అడగండి, రియాలిటీ తెలుసుకోండి. రెడిట్లో కానీ చాలామంది కోరాస్లో కానీ మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా రియాలిటీని ఎక్స్పోజ్ చేశారు. మేబీ మనకి దాన్ని ఏమంటారు, మనలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే కాయ కష్టం చేసి పని చేసుకునే వాళ్ళకి ఏంటంటే కష్టపడి చదివేద్దాము చేసేద్దాము అది ఇది అనుకుంటారు. ఎస్, కష్టపడి చేయొచ్చు. మనతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన కాగ్నిటివ్ ఎబిలిటీస్. రెండోది మనకున్న డిస్ట్రాక్షన్స్ ఎవరికి ఉండవు. మనకున్న ఇంకేయో ఉంటాయి కదా, అవి ఉన్నంత ఎవరికి ఉండవు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని యూపీఎస్సీ ప్రిపరేషన్లో దిగాలి. సో ఇదే నా ఈ వీడియో, అవేర్నెస్ వీడియో అందరికీ షేర్ అయ్యే విధంగా మీరు చేయండి. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే
మీరు అనవసరంగా దాని ఏమంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. విందో నేనైనా ఏ ఓట్స్ నాకు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. నేను 2019 నుంచి టాపర్స్ని చూస్తున్నాను. నిజం చెప్తున్నాను, ఒక్క టాపర్ కూడా నిజం చెప్పింది ఉండదు. 2019 నుంచి చూస్తున్నా. అంటే అక్షిత్ జైన్, సృష్టి జయంత్ దేశ్ముఖ్, తర్వాత మన తెలుగు పర్సన్ అక్షయ్ కుమార్ ఐపీఎస్. నేను 2019 నుంచి చూస్తున్నా. అంటే 2018 బ్యాచ్ వాళ్ళు 2019 రిజల్ట్స్ వచ్చినాయి. అప్పటి నుంచి నేను టాపర్, గత 6 సంవత్సరాల నుంచి నేను ఈ టాపర్ల కథ చూస్తూనే ఉన్నాను. వాళ్ళు చెప్పిన నిజాలేంటి, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళు తీసుకున్న డబ్బులు ఏంటి కోచింగ్ దగ్గర నుంచి దాన్ని ఏమంటారు ఇది చెప్పడం కోసం. అంటే వాళ్ళు ఎంత చేస్తారనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆ టాపర్ అంటే అదో రకమైంది. ఇవన్నీ చూసి ఒక టాపర్ ఇచ్చి చెప్పేశారు, మనం కూడా కష్టపడితే అయిపోద్ది అని అనుకుంటారు. అక్కడ ఉన్నది 800 పోస్టులే. దట్ టు రియలైజ్. అంటే మీరు అనొచ్చు, బ్రో మీరు అనుకుంటున్నట్టు కష్టపడితే అయిపోవచ్చు కదా. అయిపోవచ్చు, ఏమైపోతావు? అక్కడ ఉన్నది 800 పోస్టులు. నీకు కష్టం ఒకటే చూస్తున్నావు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ టు గెట్ ఎ సక్సెస్. మీరు ఒక్కటే చూడకండి. ఇది రియాలిటీ, నేకెడ్ ట్రూత్. మీరు తెలుసుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. బట్ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. డోంట్ వేస్ట్ టైం. ఒక్కసారి మళ్ళీ పాయింట్స్ చెప్తున్నాం చూడండి, ఒక ఆర్డర్ చెప్తాను చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామంటే ఒక మోటివ్ ఉండాలి. ఓకేనా? వాళ్ళెవరో ఎందుకు మోటివ్ ఉండాలంటే, యూపీఎస్సీ అనగానే మీకు ఐఏఎస్ ఆఫీసర్ ఆ పేరు తప్ప మీకు వేరే విషయం కూడా తెలియదు. అసలు ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా తెలియదు చాలామందికి. అలాంటిది ఆ పేరు చెప్పేసి బుక్స్ కొనుక్కోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, వాళ్ళు కోచింగ్ తీసుకోవాలి, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటారు. తర్వాత సఫర్ అవుతారు. ఎందుకంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. ఎందుకంటే మనం పెట్టలేము. సో అది రిలీజ్ అవ్వాలి. రెండోది, ఈ కోచింగ్ మాఫియా గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మేబీ వాళ్ళు ఎంత సిన్సియర్గా ఇస్తారంటే వాళ్ళకు కూడా తెలియదు అనమాట. వాళ్ళకు బాగా తెలుసు, వాళ్ళకి వ్యాపారం. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th అని ఫోన్ చేసినా కానీ, బాబు నువ్వు చదువుకో, ఈ 10th అవసరం లేదని చెప్పరు అనమాట వాళ్ళు. బాబు నీకు అవసరం లేదు, నువ్వు ముందు 10th చదువుకో అని చెప్పరు ఈ కోచింగ్ వాళ్ళు. అంత క్రూయాలిటీ ఉంది వాళ్ళ దగ్గర. సో ఈ మాఫియా గురించి తెలుసుకోండి. మూడోది, 3 సంవత్సరాలు నిచ్చగా చదవాలి. అంటే కన్సిస్టెన్సీ కావాలి. కన్సిస్టెన్సీయే కాదు, ఎంతో కష్టం ఉండాలి. 3 సంవత్సరాలు నీది కాదనుకోవాలి. అర్థమైందా? సో నాలుగోది ఏంటంటే, యూట్యూబ్లో చెప్పిన ప్రతి ఓడు అంటే ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అర్థమైందా? గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వద్దు. వాళ్ళు ఏం చెప్తున్నారు గ్రహించండి అంతే. జస్ట్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ దట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. డోంట్ బ్లైండ్లీ ఫాలో ఎనీవన్. ఓకేనా? మేబీ నేను చెప్తుంది కూడా సేమ్. ప్రతి ఒక్కరు యూపీఎస్సీ అనే కాదు, ప్రతిదీ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ సా ఇన్ ద ఇంటర్నెట్, యూ విల్ సీ ఇన్ ద ఇంటర్నెట్. వాళ్ళు అనేది ఏం చేస్తున్నారంటే, వాట్ ఎవర్ దే థాట్ ఎవ్రీథింగ్ దే ఎక్స్పోజ్ ఇన్ ద ఇంటర్నెట్. ప్రతిదీ చెప్పేస్తున్నారు. మీరు చాలామందికి అవేర్నెస్ లేక యూపీఎస్సీ కానీ లైఫ్ రిలేటెడ్ కానీ ప్రతిదీ నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఇంపల్సివ్ డెసిషన్ తీసుకోవటం మానేయండి. అంటే ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇంపల్సివ్ డెసిషన్ అంటే ఏంటంటే, ఆ కారును చూసో లేదంటే ఆఫీసర్ లైఫ్ స్టైల్ని చూసో. ట్రస్ట్ మీ, మీరు అనుకుంటున్నట్టు అంత ఈజీ కాదు. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ వింటున్నట్టయితే మీకు కింద కాయలు వనకాలన్నమాట. దట్ మచ్ ఈజ్ డిఫికల్టీస్ దేర్. మీరు అనుకుంటున్నట్టు కాదు. సో నేను డిమోటివేట్ చేయట్లేదు, రియాలిటీ ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు అంటే నేను ఒక సిస్టర్తో మాట్లాడాను. ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, ఆ సిస్టర్కి ఆల్రెడీ 32, కాకపోతే రిజర్వేషన్ ఉంది. ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ద యూపీఎస్సీ. షీ హ్యాజ్ 2 చిల్డ్రన్స్, హస్బెండ్ కూడా ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. అక్క నీకు పాసిబుల్ అవుద్ది, ఇంపాసిబుల్ అని చెప్పలేను. బట్ ద ట్రూత్ ఈజ్, నువ్వు తెలుసుకోవాల్సింది అక్కడ 800 పోస్టులు ఉన్నాయి ఫస్ట్ థింగ్. అండ్ రెండో థింగ్ ఏంటంటే, నువ్వు పుట్ ఏ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ దట్ టు యు ఆర్ టూ ఏజ్డ్ టు ప్రిపేర్. నీకు ఆల్రెడీ చాలా ఈ మనకి పెన్నుకి బుక్కి సంబంధం నీ చాలా రోజుల నుంచి తెగిపోయింది అని చెప్పాను. బట్ షీ అసలు కేర్ చేయలేదు. ఏమన్నదంటే, నేను ట్రై చేస్తాను.
అక్కడ ట్రై చేయి, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ కేర్ అని చెప్పాను నేను. మేబీ నువ్వు ఈ ఐఏఎస్ ఆఫీసర్ కథ అంటే 100 మంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 మంది ఇలా మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతే ఎవరో ఒక్కళ్ళు అవుతారు, మిగతా 99 మంది స్టోరీస్ నీకు తెలియవక్క. సో మరి నీ ఇష్టం, క్లారిటీ తెచ్చుకో అని చెప్పాను. ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్ హర్, బట్ సేయింగ్ ద ట్రూత్. మీకు ఆ ట్రూత్ తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మేబీ యూ ఫౌండ్ దిస్ వీడియో నాట్ హెల్ప్ఫుల్ విత్ రిగార్డ్స్ టు వాట్ ఎక్స్పోజింగ్ ద ట్రూత్, బట్ దిస్ ఈజ్ 100% నిజం. మీరు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మేబీ నువ్వు నన్ను డిస్లైక్ చేయకపోవచ్చు, డిసగ్రీ కూడా చేయొచ్చు, బట్ ద ట్రూత్ ఆల్వేస్ ట్రూత్. మీరు ఇది తెలుసుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. సో జస్ట్ అవేర్ అబౌట్ ద థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. నీ మైండ్లో ఏం జరుగుతుంది అవేర్ అవ్వండి, అబ్జర్వ్ చేయండి. డోంట్ టేక్ ఇంపల్సివ్ డెసిషన్స్ ఫర్ దిస్ ప్రిపరేషన్ ఆర్ ఫర్ ఎంటైర్ లైఫ్ డెసిషన్స్. ఓకేనా? Thank you so much for watching. If you have any doubts regarding this, comment